ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సంబేపల్లి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన సమావేశమవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సంబేపల్లి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన సమావేశమవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సంబేపల్లి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన సమావేశమవుతారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ పర్వీణ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి అన్నమయ్య జిల్లాకు మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు. మరి ఈ యొక్క పర్యటనలో భాగంగా కూడా మరి ఈ రోజు ఉదయం మరి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరి కడప ఎయిర్పోర్ట్ కు మరి రానున్నారు. మరి అక్కడ కడప ఎయిర్పోర్ట్ లో నుంచి మరి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు కూడా మరి
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మరి హెలికాప్టర్ లో కూడా అక్కడికి చేరుకోనున్నారు. అయితే మరి ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా మరి అధికార యంత్రాంగం అందరినీ కూడా కలుపుకొని కూడా పూర్తి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కూడా ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాయచోటికి చంద్రబాబు నాయుడు రాబోతుంటున్నారు. మరి అందులో భాగంగా కూడా మరి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం వెళ్ళి ఎవరైతే స్వయాన అందరికి కొంతమందికి చంద్రబాబు నాయుడు పంపిణీ కార్యక్రమం కూడా చేయనున్నారు. మరి అదే విధంగా ఆ యొక్క సంబేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా మరి పాల్గొనున్నారు. మరి అక్కడి నుంచి కూడా మరి ఆ యొక్క సమావేశం పూర్తయిన తర్వాత తిరిగి మరి ప్రత్యేక హెలికాప్టర్ లో రాయచోటి నుంచి మరి అక్కడి నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకొని కడప ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి విజయవాడకు బయలుదేరినారు పర్యటన. రైట్, థ్యాంక్ యూ రాజు.